గ్రేస్ మినిస్ట్రీస్ సమర్పించు నీ అపారమైన ప్రేమ. ప్రభు నామానికి స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ వీక్షకులందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరొక దినము దేవుని యొక్క వాక్యమును మీ యొక్క గృహంలోనికి తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి యొక్క సహాయంను బట్టి, కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు మనము వాక్యము ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగినటువంటి నా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమగల నా ప్రియ దేవా, ఈ దినము నాయన నీకు స్తోత్రం. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇదిగో రాజా నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క జీవితము నాయన దేవా మీ యొక్క సన్నిధిలో ప్రభా మీ యొక్క సిల్వ శ్రమలను ధ్యానిస్తుండగా ప్రతి ఒక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క బలమైన కార్యమును మీరు జరిగించమని వేడుకుంటున్నాను. ఈ దినము నాయన వారి యొక్క పాత జీవితము పాతి పెట్టబడి క్రీస్తు కొరకు నూతన జీవితాలు జీవించటానికి నాయన ప్రతి ఒక్క జీవితాన్ని మీ యొక్క వాక్యము ద్వారా సంధించి మీ యొక్క బలమైన కార్యము జరిగించి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఈ రోజు శుభ శుక్రవారము. ప్రతి ఒక్కరు కూడా ఈ దినము యేసుక్రీస్తు ప్రభు మన కొరకు కార్చినటువంటి రక్తము విషయంలో, యేసు ప్రభు మన కొరకు చేసినటువంటి బలియాగం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ధ్యానించేటువంటి దినము. అయితే వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మనము గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే యేసు ప్రభు శిలువ శ్రమల్ని ధ్యానించి ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, ఎందు నిమిత్తం ఆయన మరణించాడు, ఎందు నిమిత్తం ఆయన లేపబడ్డాడు, ఏదో ఒక దినము కొరకు మాత్రమే పరిమితిగా మనం ఆలోచించడం కాదు. కానీ యేసు ప్రభు యొక్క శిలువ మరణము గురించి, ఆయన మరణ పునరుత్థానాల గురించి మనం ప్రతి దినము కూడా ధ్యానించవలసినది. కారణం ఏంటంటే ఈ యొక్క శిలువ మనకి విజయమును అనుగ్రహించింది కనుక ప్రతి దినము కూడా యేసయ్య చేసినటువంటి యొక్క బలియాగం గురించి మనము ధ్యానించబద్దులమైంటున్నాము. అయితే ఈ శుభ శుక్రవారముగా చెప్పబడేటువంటి యొక్క దినము గుడ్ ఫ్రైడేగా పిలుస్తూ ఉంటారు. అయితే మనము చూసుకున్నట్లయితే చాలా మంది కూడా హైందవులు అడుగుతూ ఉంటారు, మీ యొక్క దేవుడు శిలువ మరణం పొందితే మీకు అది ఎలాగ గుడ్ అవుతుంది, అది ఎలాగ మీకు మంచిదవుతుంది అంటే, ఈ లోకంలో ఎవరైనా చనిపోతే అది మంచి దినము అనరు, కానీ అది దుఃఖ దినము, అది బాధాకరమైన దినము అని పిలుస్తారు కదా. మరి మీ యొక్క దేవుడు చనిపోతే మీరెందుకు అది గుడ్ ఫ్రైడేగా పిలుస్తారని చాలా మంది కూడా వారి యొక్క అనుమానాన్ని, వారి యొక్క ఆశ్చర్యముని కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఈ రోజు మనము ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేద్దాము. నిజమే, ఇది సమస్త మానవాళికి కూడా గుడ్ ఫ్రైడేనే. కేవలం ఒక క్రైస్తవులకి మాత్రమే ఇది గుడ్ ఫ్రైడే కాదు, కానీ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా ఇది గుడ్ ఫ్రైడేగా పరిగణించబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు ఒక జాతి మనుషుల కొరకు, లేదంటే ఒక కుటుంబము కొరకు, ఒక ప్రాంతము కొరకు, ఒక రాష్ట్రము కొరకు, ఒక దేశము కొరకు ఆయన రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్క మానవుని యొక్క పాపముల నుండి విడిపించటానికి, తిరిగి దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని ఏర్పాటు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని చెప్పి మనము గ్రహించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి కారణం ఏంటిది అంటే, మనము లేఖన ఆధారంగా ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఆయన స్వరూపములో, ఆయన పోలిక చొప్పున ఆదాముని దేవుడు సృజించి ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క ఆదాము యొక్క నాసికా రంధ్రములలో ఆయన జీవవాయువుని ఊదగా ఈ యొక్క ఆదాము జీవాత్మగా మార్చబడ్డాడు. ఆ తర్వాత ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుంచి దేవాది దేవుడు ఈ యొక్క హవ్వని ఆయన సృజించి ఉన్నాడు. హవ్వని వెలుపలకి తీసినట్టుగా మనకి కనబడుతుంది. అయితే ఇద్దరు కూడా నరులు ఏమి చేసి ఉన్నారు అంటే, దేవాది దేవుడు ఏ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినద్దు అని చెప్పి ఆజ్ఞాపించాడు. అది తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు ఒక ఆజ్ఞని యొక్క మొదటి నరులకి దేవుడు ఇవ్వడము జరిగింది. అయితే యొక్క మొదటి నరులు ఈ యొక్క సాతాను సర్పవేషములో మోసగించినప్పుడు అబద్ధపు మాటలని వారు ఆలకించి దేవుని యొక్క మాటని వారు పక్కకు పెట్టి దేవుని యొక్క ఆజ్ఞని వాళ్ళు అతిక్రమించి ఉన్నారు. లేఖనంలో మనము చూసినట్లయితే పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు. అయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడింది. పాపము చేసే ప్రతివాడు కూడా మరణమును సంప్రాప్తి చేసుకున్నాడు. ఈ యొక్క మరణం అనేది పాపము చేసిన ప్రతి ఒక్క మనిషి జీవితం మీద కూడా ఏలుబడి చేసేటువంటి కార్యం అయినది. అయితే ఒక మొదటి నరులు చేసినటువంటి యొక్క పాపమును బట్టి, ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి, తిరుగుబాటును బట్టి వారు దేవుని యొక్క సంబంధం నుండి, దేవుని యొక్క సహవాసం నుండి
నుండి వాళ్ళు దూరపరచబడినారు. ఒక సమయానికి వాళ్ళు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడే ముందుగా వారు శపించబడినటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చినట్టుగా మనకి కనబడుతుంది. అయితే దేవాది దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి అయి వారు అక్కడ ఉన్నటువంటి అంజూరపు ఆకుల చేత వాళ్ళు కచ్చడములు చేసుకొని వారు కప్పుకున్నప్పుడు వారి యొక్క పాపమును బట్టి వారికి సిగ్గుయు అవమానము కలిగినప్పుడు అవమానము కప్పుకోవడానికి వాళ్ళు ఆ యొక్క కచ్చడములు చేసుకొని కప్పుకున్నటువంటి సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన అక్కడ ఒక పశువుని వధించి ఆ తర్వాత ఈ యొక్క ఆదాము హవ్వలకి చర్మపు చొక్కాయల్ని దేవుడు అక్కడ వారికి ధరింప చేసినాడు. లేఖనములో మనము చూసినట్లయితే ఆ సమయంలో సర్పాన్ని ఆయన శపించినప్పుడు ఒక మాట ఆయన చెప్తున్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలగజేసేదను. స్త్రీ సంతానం వాళ్ళు నిన్ను తల మీద కొడితే నీవు స్త్రీ సంతానంని మడమ మీద కొడతావు అని చెప్పి దేవాది దేవుడు అక్కడ సర్పానికి చెప్పడము జరుగుతుంది. అయితే వాక్యం వింటున్న ప్రియులారా, ఈ యొక్క నియమము ఈ యొక్క సిలువలో జరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఏకైక కారణం ఏంటిదంటే మానవాళి అంతా కూడా పాపమును బట్టి దేవునితో వాళ్ళు దూరపరచబడిన ఎడబాసినటువంటి అనుభవంలోకి వచ్చారు. కనుక ఈ యొక్క మానవులందరూ కూడా దేవునికి శత్రువులు అయిపోయినటువంటి పరిస్థితి. వాక్యం అంటుంది, ఈ లోకంతో స్నేహము చేయువాడు దేవునికి శత్రువు అవుతాడు అని రాయబడింది. కాబట్టి ఈ యొక్క మొదటి నరులు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు సాతానుతో వాళ్ళు స్నేహము కలిగి ఉన్నటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చి ఉన్నారు గనక వాళ్ళు పాపమునకు అమ్మివేయబడిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు గనక అక్కడ వాళ్ళు దేవునికి శత్రువులుగా చేయబడ్డారు. ఏదైనా తోట నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. అక్కడి నుంచి కూడా ఈ యొక్క మొదటి ఆదాము ద్వారా ఈ యొక్క లోకములో పాపము ద్వారా శాపము ఆ తర్వాత మరణము కూడా ఏలుబడి చేసినట్టుగా మనము లేఖనంలో చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు మనము ఆలోచన చేసినట్లయితే మొదటిగా పాత నిబంధన కాలంలో ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభు చేసేటువంటి సంపూర్ణ బలియాగానికి పాత నిబంధన బలులన్నీ కూడా ఛాయారూపకంగా ఉన్నాయి అని మనం చూసుకున్నాము. అయితే పాత నిబంధన కాలంలో ప్రతి ఒక్క సాదృశ్యంలో కూడా యేసు ప్రభు యొక్క బలియాగము మనకి చూపిస్తూ ఉన్నాయి. అయితే ఆ బలులేవి కూడా సంపూర్ణమైనటువంటి సిద్ధిని కలగ చేయలేదు. ఆ యొక్క బలులేవి కూడా మానవుని యొక్క పాపమును తీసివేయలేకపోయినాయి గనక ప్రేమ కలిగినటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. ఏ నియమాన్ని బట్టి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను అని లేఖనంలో రాయబడింది. అయితే లోకము ఉగ్రత పాలగుటకు కాక రక్షించబడుటకు దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు ఆయన పంపించి ఉన్నాడు. అయితే ఈ పాపను బట్టి మనిషి యొక్క జీవితము అంధకారమయమైపోయింది గనక చీకటితో నింపబడింది గనక మానవుడు ఈ యొక్క పాపపు గుడ్డితనము చేత ఏ మార్గంలోకి వెళ్తున్నాడో ఏమి చేస్తున్నాడో కూడా ఒక గ్రహించలేనటువంటి ఆత్మీయ గుడ్డితనానికి మానవుడు రావడము జరిగింది. దేవాది దేవుడి నుంచి వేరుపరచబడ్డము జరిగింది కనుక నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అయితే ఆ యొక్క దీపము పాపాన్ని బట్టి ఆరిపోయినటువంటి పరిస్థితిలో వచ్చిందంటే మానవుడి యొక్క అపరాధములను బట్టి పాపములను బట్టి ఆత్మీయంగా చనిపోయినటువంటి మృతమైనటువంటి స్థితిలోనికి మానవుడు వచ్చినాడు అని లేఖనంలో రాయబడి ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు ఆయన ప్రేమను తీసుకొని వచ్చాడు. ఆయన ప్రేమని పాపుల పట్ల కనపరచడానికి ఆయన దిగి వచ్చాడు. అయితే ఎవరి కొరకు ఈ లోకానికి యేసు ప్రభు దిగి వచ్చాడని మనం చూసుకుంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును అని దేవుడు సెలవిచ్చినాడు. అంటే ఈ యొక్క మానవులందరూ కూడా ఆదాము సంతానం అంతా కూడా పాప సంతానమే. ఆదాము సంతానం అంతా కూడా మరణమునకు పాత్రులుగా చేయబడినటువంటి వారే. అందుకే దావీదు అంటాడు, నేను తల్లి గర్భములోనే నేను పాపములో పుట్టిన వాడను, నేను పాపము చేసిన వాడను అని చెప్పి రాయబడినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రతి మానవుడు కూడా తల్లి గర్భంలోనే పుట్టినటువంటి ఆ యొక్క సమయంలోనే పాపము చేసిన వానిగా పరిగణించబడినటువంటి విషయము మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మానవుడు జన్మతః పాపియే, ఆ తర్వాత కర్మ పాపమును చేసినటువంటి వాడు అని చెప్పి లేఖన ఆధారంగా మనము ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన దేవుడు అంటున్నాడు, మానవుడు ఈ యొక్క పాప భారాన్ని మోసుకొని లేకపోతున్నటువంటి ఆ యొక్క సమయము పాత నిబంధన భక్తుల్లో కూడా మనం చూసినట్లయితే ఏ ఒక్కరిలో కూడా మనకి
ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తము చేసేటువంటి సంపూర్ణమైనటువంటి నియమము ఎవరిలో కూడా మనకి కనబడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి మనిషి నిమిత్తము కూడా రక్తము చిందించాల్సినటువంటి అవసరత ఉన్నది. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకున్నట్లయితే రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు బలిపీఠం మీద పోయుటకు దానిని మీకు ఇచ్చితిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని చెప్పి ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క విషయమై ఆయన లేవియాకాండంలో ప్రస్తావించున్నాడు. రక్తములో ప్రాణమున్నది గనక ఈ యొక్క రక్తము బలిపీఠం మీద ప్రోక్షించబడాలి. ఎప్పుడైతే ఈ యొక్క రక్తము కరుణాపీఠం మీద ప్రోక్షించబడుతుందో అప్పుడు మాత్రమే మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడినట్టుగా. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క నియమాన్ని ఆయన రాసి ఉంచినాడు. కాబట్టి పాపము చేసే ప్రతి వాడు కూడా మరణానికి పాత్రుడే. కాబట్టి ఈ యొక్క మరణము అనేది ఖచ్చితంగా జరగవలసినటువంటి నియమము అక్కడ ఏర్పడింది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఈ యొక్క రక్తము ఎవరికి కావాలి అంటే ఈ యొక్క పరిశుద్ధుని రక్తము దేవునికి కావాలి, ఈ యొక్క పరిశుద్ధుని రక్తము మానవునికి కావాలి. ఈ యొక్క పరిశుద్ధుని యొక్క రక్తము సాతానికి కూడా కావలసినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఈ యొక్క రక్తము ఏం చేసిందంటే దేవాది దేవుని యొక్క న్యాయమునకు అక్కడ సంపూర్తి చేసినట్టుగా మనకు కనబడుతుంది. మానవుడు దేవునితో పోగొట్టుకున్నటువంటి యొక్క సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము తిరిగి ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసింది, తిరిగి ఆ యొక్క సహవాసాన్ని పునరుద్ధరించింది. అంటే సర్వ మానవాళి కూడా దేవునితో సహవాసంలోకి రావాలంటే, దేవునితో సంబంధంలోకి రావాలంటే, ఈ యొక్క శత్రుత్వపు గోడ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా రక్తము చిందించబడాలి. లేఖనంలో మనము చూసుకున్నట్లయితే ఎవరు రక్తము చిందించాలి, ఎవరు యోగ్యులను మనం చూసుకున్నట్లయితే ఏ యొక్క పాపము మచ్చ లేనటువంటి ఆ యొక్క గొర్రె వధించబడాలి అని రాయబడింది. కుంటిది గుడ్డిది ఇటువంటివి ఏవి కూడా బలిపీఠం మీద అర్పించడానికి వీలు లేదు. అటువంటి బలి యెహోవాకి హేయము అని లేఖనంలో రాయబడింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క జీవితంలో కూడా ఏదో ఒక కొరత, ఏదో ఒక పాపము ఏలుబడి చేస్తూనే ఉంది కనుక అవి ఏవి కూడా దేవుని దృష్టికి సంపూర్ణమైనటువంటి సిద్ధి కలగ చేసిన బలులు కాదు గనక యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చినాడు. అయితే పాప భారం మోసుకుని వెళ్తున్న మనందరికీ కూడా విశ్రాంతి లేకుండా మనం ఉంటున్నాము. వాక్యం వింటున్న ప్రియులారా, పాపము చేసే మానవుని జీవితంలో విశ్రాంతి అనేది కానీ సమాధానం అనేది కానీ ఎంత మాత్రము కూడా ఉండదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా, ఏ భారం మోసుకొని వెళ్తున్నారు మానవాళి అంటే పాప భారాన్ని మోసుకొని వెళ్తున్నటువంటి సమస్త జనులతో ప్రభు అంటున్నాడు, నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా యొద్దకి రండి భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు ప్రభు అయిన దేవుడు. అంటే యేసుక్రీస్తు వైపు చూస్తేనే మనకి రక్షణ, యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే మనకి సమాధానము, యేసుక్రీస్తుని బట్టి మాత్రమే మనము పరలోక రాజ్యానికి మనము చేర్చబడతాం. మన నియమము ఈ యొక్క లేఖనంలో రాయబడింది. మనము వేదాల్లో చూసుకున్నట్లయితే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మయ పుణ్యదానం బలియాగం అని శ్లోకాలు కూడా ఘోషిస్తున్నాయంటే మానవాళి అంత పాపము కొరకు ఒక పుణ్యాత్ముడు దిగి రావాలి. ఆ యొక్క పుణ్యాత్ముడి యొక్క రక్తము ద్వారా మాత్రమే మానవుల పాపమునకు పరిహారము చేయబడుతుంది అని వేదాల్లో రాయబడినటువంటి ఆ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము ద్వారా అది నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ యొక్క కార్యము చేయడానికి, ఈ యొక్క బలియాగము చేయడానికి ఆయన తండ్రి అయిన దేవుని చేత ముద్రించబడి ఈ లోకానికి అరుదించినటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూస్తే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాట. పాత నిబంధన కాలంలో గొర్రెలు కోడెలు ఎక్కువగా ఈ యొక్క బలుల కొరకు వాడేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభు దేవుని గొర్రె పిల్లగా తండ్రి చిత్తానికి ఆయన తన జీవితాన్ని అప్పగించుకొని దిగి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్లగా మనకి కనబడుతున్నాడు. మనం మోషే కాలంలో చూసినట్లయితే అనేకమైనటువంటి బలులు వాళ్ళు అర్పించే వాళ్ళు. పస్కా బలిగా అక్కడ గొర్రెని వధించినప్పుడు ఆ యొక్క గొర్రె రక్తము ఆ యొక్క ద్వార బంధముల మీద, కమ్మల మీద వాళ్ళు రాసినప్పుడు అక్కడ సంహార దూత ఏమాత్రము కూడా ఏ యొక్క రక్తం అయితే అక్కడ ద్వార బంధాల మీద, కమ్మల మీద రాయబడిందో ఆ యొక్క కుటుంబాలకి ఏ హాని తలపెట్టకుండా దాటి వెళ్లిపోయేవాడని ఈ యొక్క కట్టడ అక్కడ రాయబడినటువంటి విషయము మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు చెప్తాడు, ఆ గొర్రెపిల్ల రక్తము ఏ గృహముల మీద ఉంటుందో ఆ గృహములకు
ఎటువంటి హాని చేయకుండా నేను దాటిపోతాను అని చెప్పి దేవుడు అక్కడ చెప్తున్నాడు. అంటే ఆ కుటుంబము నశించిపోకుండా సంహార దూత అక్కడి నుంచి దాటిపోతాడు అని దేవాది దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. అయితే ఆ పస్కా బలి పశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ప్రజాపతిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఈ గొప్ప బలియాగాన్ని యేసయ్య మన కొరకు చేశాడు అని చెప్పి మనం గమనించాలి. వేదాల్లో శ్లోకాల్లో యేసు ప్రభు గురించి ఏవైతే రాయబడినాయో అవన్నీ కూడా యేసయ్య జీవితము ద్వారా నెరవేర్చబడి ఉన్నాయి. యేసు ప్రభు ఆ పాత బలులన్నిటికీ కూడా ఈ యొక్క బలి ద్వారా ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రమునకు యేసుక్రీస్తు ప్రభు సమాప్తి అయినాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 2 చేతుల్లో కూడా మొలలు దిగగొట్టబడ్డారు. ఎంత భయంకరమైన పరిస్థితి, అది ఎంత భయంకరమైన నొప్పి. మనం ఆలోచన చేస్తే వాక్యం వింటున్న ప్రియులారా, ఎవ్వరు కూడా మనల్ని ఇంతగా ప్రేమించరు. మనము పాపులమై ఉండగానే యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. మన కొరకు ఇంత కష్టం అనుభవించటానికి, ఇంత శ్రమ అనుభవించటానికి కూడా ఆయన వెనుక తీయలేదు. కారణము యేసు ప్రభు పాపాన్ని ద్వేషించాడు, కానీ పాపినైతే యేసయ్య ప్రేమించినటువంటి దేవుడని మనము గమనించాలి. ఇక్కడ ఆయన ప్రేమ మన కొరకు ప్రాయశ్చిత్తము చేసే విధంగా అక్కడ ఆయన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు అని మనం గమనించవలసినటువంటి బద్దలమై ఉంటున్నాము. ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో మొలలు దిగ్గొట్టబడ్డానికి కారణం ఏంటంటే మనము చేతులతో చేసినటువంటి పాపము, దేవునికి వ్యతిరేకంగా, పరిశుద్ధుడైనటువంటి దేవునికి వ్యతిరేకంగా మనము చేతులతో ఏ పాపము చేసి ఉన్నాము ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభు చేతుల్లో మొలలు దిగగొట్టబడి ఉన్నాయి. ఆ తర్వాత ఆయన యొక్క పాదములలో మొలలు దోతికి దిగగొట్టబడినానికి కారణం ఏంటంటే మనము ఇష్టానుసారమైన మార్గములలో, దేవునికి వ్యతిరేకమైన మార్గములలో వెళ్లి దేవునికి బాధ కలిగించే మార్గంలో తిరిగినటువంటి ఆ యొక్క శిక్ష, దానికి ఆ ప్రాయశ్చిత్తము యేసు ప్రభు యొక్క కాళ్ళల్లో మొలలు దిగగొట్టబడినాయి. ఆయన తల మీద ముళ్ళ కిరీటమును వాళ్ళు అల్లి అక్కడ ధరింప చేసి దాని వెనకాల ఒక బోర్డుని తగిలించున్నాడు. యూదుల రాజా శుభమని చెప్పి వాళ్ళు అపహసిస్తూ ఆయన మీద నేరము మోపుతూ అక్కడ ఆ వ్రాతని రాసి వాళ్ళు అక్కడ సిలువకి తగిలించినట్టుగా మనకి కనబడుతుంది. చూడండి ఎంత భయంకరమైన బాధ. మనం చిన్న తలనొప్పి వస్తేనే ఎంత మాత్రం కూడా మనం తట్టుకోలేము, కానీ యేసు ప్రభు తలకి వాళ్ళు ముళ్ళ కిరీటము ధరింపచేసి ఒక కర్రతో ఆ ముళ్ళు లోతుగా దిగే విధంగా అక్కడ కొట్టడము మనకి కనబడుతుంది. అయితే అటువంటి ఆ పరిస్థితి, రక్తసిక్తమైపోయినటువంటి దేహము, ముఖము, రూపము మారిపోయింది. అతి సుందరుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడైనటువంటి యేసయ్య ముఖము మారిపోయింది. అసురూపమైనను సొగసైనను ఆయన లేనివానిగా మనము లేఖనంలో చూస్తున్నాము. ఇదంతా కూడా ఇంత బలియాగము దేని కొరకు అంటే మన కొరకే ప్రభు చేస్తున్నాడు. రక్తము వలె ఎర్రగా ఉన్నటువంటి మన పాపములను హిమము వలె తెల్లగా చేయటానికే యేసయ్య ఇంత గొప్ప బలియాగాన్ని నీ కొరకు నా కొరకు జరిగించినాడని మనము గమనించాలి. ఆ తల నుంచి కార్చబడిన రక్తము దేని ప్రాయశ్చిత్తం కొరకంటే మనము తలంపుల్లో తప్పిపోయి, తలంపుల్లో మనం పాపం చేస్తూ బయటికి మానవులకి మనం చాలా బాగా కనబడుతున్నామేమో, కానీ నీవు కనబడకుండా తలంపుల్లో చేసే పాపము, తలంపులను చేసే వ్యభిచారము, వ్యతిరేకమైనవన్నీ కూడా యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఆ తలంపుల్లో మనిషి తప్పిపోయిన పాప కారణాన్ని బట్టే యేసు ప్రభు యొక్క తల మీద ముండ్ల కిరీటము పెట్టబడి ఉంది గనక ఆ యొక్క ప్రాయశ్చిత్తము చేయబడిన కొరకే ఆయన అటువంటి భయంకరమైన బాధను అనుభవించినాడు. ఆ తర్వాత ఆయనకి పక్కలో బల్లెము పొడిచినటువంటి స్థితి మనము చూస్తున్నాము. ఎందుకు పక్కలో బల్లెము పొడిచారు అని చూస్తే పాపపు కౌగిల్ని బట్టి, వ్యర్థమైనటువంటి కార్యాలని బట్టి ఆయన ప్రక్కలో బల్లెము పొడవబడినట్టుగా మనము చూస్తున్నాము. ఆదాం యొక్క ప్రకటి ముఖంలో నుంచి హవ్వ తీయబడింది గనక మానవుడు చేసినటువంటి పాప సంబంధమైన క్రియలన్నిటి కొరకు యేసుక్రీస్తు దేహమందు అవన్నీ కూడా ప్రాయశ్చిత్తము చేయబడినట్టుగా మనకి కనబడుతుంది. కాబట్టి సంఘం అనేది ఎక్కడ ఏర్పడిందంటే భయంకరమైనటువంటి ఆ యొక్క రక్తము స్రవిస్తున్నటువంటి ఆ యొక్క స్థలంలో సంఘము ఏర్పడింది అని మనము చెప్పవచ్చును. అయితే యేసుక్రీస్తు ప్రభుని చివరిగా ఈటుతో పొడిచినప్పుడు నీళ్లు, ఆ తర్వాత రక్తము కూడా రెండు ప్రవహించినట్టుగా మనము చూస్తున్నాము. వాక్యం వింటున్న పిల్లరా, నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడ చూసినా రక్తసిక్తమే, ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి బాధనే. ఆయన ఒక పక్క దప్పిక కొని ఉన్నాడు, ఒక పక్క చేదు చిరకనిస్తున్నారు. అన్ని వైపులా చూస్తే దిగంబరిగా యేసు ప్రభు వేలాడినాడు. ఎందుకొరకు అంటే ఆయన మనల్ని ఆత్మీయంగా దేవునితో తిరిగి సంబంధంలో, సహవాసంలో ఏర్పాటు చేయడానికి ఆయన తండ్రి యొక్క ఎడబాటుని సిలువలో అనుభవించిన పరిస్థితికి వచ్చినాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అక్కడ దప్పిక ఏ మాత్రము కూడా తీర్చబడినటువంటి స్థలానికి, పాతాళమునకు ఆయన వెళ్ళినాడు. దేని కొరకంటే మన యొక్క పాప శిక్ష, ఆ మరణపు శిక్ష భరించటానికి ఆయన సమాధి
సమాధిలోనికి వెళ్ళినాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే రోజు చేసినటువంటి గొప్ప కార్యము ఏంటిది? ఇది ఎందుకు మానవులందరికీ గుడ్ అని చెప్పి, ఎందుకు ఇది మంచిది అని మనం ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు ప్రభు పాపుల కొరకు మరణించినటువంటి దినము, పాపికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏర్పాటు చేయబడినటువంటి దినము, ఆ తర్వాత దేవునికి మనిషికి మధ్య జరిగినటువంటి ఒక దినము, యేసుక్రీస్తు ప్రభు తిరిగి సంబంధము సహవాసము తండ్రితో ఏర్పాటు చేసినటువంటి దినముగా మనము గమనించుకోవాలి. కాబట్టి శాపగ్రస్తమైన మానవుని యొక్క జీవితాన్ని ఆశీర్వాదంలోనికి నడిపినటువంటి ఈ యొక్క దినము, ఆ తర్వాత పాపి అయినటువంటి మనుషునికి క్షమాపణ అనుగ్రహించి ఆ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తమును జరిగించి తిరిగి పరలోక రాజ్యమునకు పాత్రుడుగా, నిత్య జీవానికి పాత్రుడుగా చేసినటువంటి ఈ దినము ఈ యొక్క గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న మానవుడికి ఆశీర్వాదం ఇవ్వటానికి ప్రభు చేసినటువంటి గొప్ప బలియాగముతో కూడినటువంటి నిండినటువంటి దినమే ఈ యొక్క గుడ్ ఫ్రైడే అని మనం గమనించాలి. ఆ తర్వాత మరణ బలమును పడగొట్టినటువంటి దినము ఈ యొక్క గుడ్ ఫ్రైడే అని మనం గమనించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, మన స్థలంలో దేవుడు శిక్షను అనుభవించి అన్ని విధాలుగా మానవునికి గొప్ప ఆశీర్వాదము తీసుకొచ్చినటువంటి దినమని మనం గుడ్ ఫ్రైడేని మనము పరిగణించవచ్చు అని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రక్తములో ప్రాణం ఉంటుంది గనక ఈ యొక్క రక్తమును బట్టి అక్కడ పాప ప్రాయశ్చిత్తము చేయబడింది అని చెప్పి మనం లేఖనంలో చూస్తున్నాము. ఈ రక్తము దేని కొరకు అంటే మనిషి యొక్క దేవునితో ఏకము చేయబడటానికి యేసు ప్రభు యొక్క రక్తము కార్చబడింది. ప్రతిదినము కూడా సహోదరుల మీద నేరారోపణ చేస్తున్నటువంటి ఈ యొక్క సాతాను ఈ యొక్క యేసే కార్చినటువంటి రక్తాన్ని బట్టి, యేసు రక్తంలో కడగబడినటువంటి మనిషి మీద వాడికి మీద దోషారోపణ కానీ నేరారోపణ కానీ చేయడానికి వాడికి ఎటువంటి అధికారము కూడా ఇవ్వబడలేదు అని చెప్పి మనము గ్రహించాలి. ఆ తర్వాత యేసు క్రీస్తు కార్చినటువంటి రక్తంలో కడగబడినటువంటి మానవుడికి దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడేటువంటి అధికారము అనుగ్రహించినటువంటి రక్తము అని చెప్పి మనము గ్రహించాలి. గనక ఈ యొక్క రక్తము మనకి విమోచన కలగ చేసింది. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది అని చెప్పి లేఖనంలో రాయబడింది. విమోచనము అనగా తిరిగి కొనుక్కోవడం, అంటే మనము సాతానికి అమ్మివేయబడినటువంటి మనము యేసుక్రీస్తు అనేటువంటి మన ప్రియుని రక్తము ద్వారా తిరిగి మనకి విమోచన కలిగిందంటే మనము తిరిగి విలువైనటువంటి యేసు రక్తము ద్వారా మనము కొనబడ్డాము. అందుకే లేఖనం అంటుంది, మీరు క్షయ బీజము నుండి కాకుండా అక్షయ బీజము నుండి మీరు జన్మించారు అని రాయబడింది. ఆ తర్వాత మనం వెండి బంగారములు అనేటువంటి ఈ యొక్క క్షయ వస్తువుల చేత కాక నిష్కలంకమైనటువంటి దేవుని గొర్రె పిల్ల రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము అని లేఖనంలో రాయబడింది. మీరు విలువ పెట్టబడి కొనబడిన వారు గనక మీరు మనుషులకు దాసులు కాకుడి, మీరు విలువ పెట్టబడి కొనబడిన వారు గనక మీరు దేవుని సొత్తై ఉన్నారని లేఖనంలో రాయబడింది. ఒకప్పుడు మనము పాపంను బట్టి సాతాను సొత్తుగా చేయబడ్డాము. సాతాను మన జీవితాల మీద అధికారిగా ఉంటూ మనల్ని ఒక మరణ అంధకారమైనటువంటి ఆ యొక్క స్థితిలో మార్గంలో మనం నడిపిస్తున్నటువంటి సమయంలో మహాకనికరం కలిగినటువంటి యేసయ్య మన యొక్క జీవితములను ఆయన రక్షించటానికి, సాతాను యొక్క చేతుల్లో నుంచి మనల్ని తిరిగి తీసుకోవటానికి యేసు ప్రభు తన యొక్క రక్తమును ధారపోసినాడు. దేవాది దేవుని యొక్క న్యాయమునకు అక్కడ సంపూర్తి చేయబడి దేవాది దేవుని యొక్క న్యాయము అక్కడ సంతృష్టి చెందినటువంటిదే యేసు ప్రభు కార్చినటువంటి రక్తము. ఈ యొక్క రక్తము కరుణాపీఠం మీద ఎప్పుడైతే ప్రోక్షించబడిందో అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తృప్తి చెందినాడు. అప్పుడు మానవాళి తిరిగి దేవునితో సమాధాన పరచబడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత ఈ రక్తము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటిది అంటే ఈ యొక్క రక్తము మన యొక్క పాపమును, మన యొక్క అవమానాన్ని, సిగ్గుని కూడా తొలగించినటువంటి రక్తము. మానవుడు ఒక గిల్ట్ చేత ఉన్నప్పుడు, ఒక అవమానకరమైన సిగ్గుకరమైనటువంటి జీవితంలో స్థితిలో ఉన్నాడు ఈ యొక్క పాపాన్ని బట్టి. అయితే అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు కార్చిన ఆ యొక్క రక్తమును బట్టి దేవాది దేవుడు మనకి ధైర్యమునిచ్చాడు. నిర్భయమైన ప్రవేశాన్ని తండ్రి సన్నిధిలో ప్రవేశించటానికి దేవాది దేవుడి గొప్ప కృపని మనకి అనుగ్రహించాడు. ఆ రోజైతే చర్మపు చొక్కాయలు చేత వాళ్ళు తొలగించబడ్డారు, కానీ ఈ రోజైతే వధించబడినటువంటి దేవుని గొర్రె పిల్లైన యేసు రక్తంలో కడగబడినటువంటి మనకి చర్మపు చొక్కాయలకి బదులుగా మన సిగ్గుని, అవమానాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన అవమానాన్ని, సిగ్గుని భరించి మనకి దానికి ప్రతిగా దేవుని యొక్క నీతిగా మనల్ని చేసినాడు. నీతి వస్త్రాన్ని దేవుడు మనకి తొడిగించినాడు అని చెప్పి ఈ లేఖనంలో మనము చూస్తున్నాము. కనుక వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు నువ్వు ఎవరివైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే క్రైస్తవులకి మాత్రమే కాదు, కానీ నీ కొరకు యేసు ప్రభు కార్చిన రక్తం నాకు గుర్తు, సాదృశ్యమే ఈ గుడ్ ఫ్రైడే. 2000 సంవత్సరాల క్రితమే ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క కార్యమును
చేసి ముగించినాడు. అయితే ఈ రోజు మరలా మనము ధ్యానిస్తున్నాము గనక ఈ రోజు నువ్వు ఎవరివైనప్పటికీ ఒకవేళ క్రైస్తవుడిగా తీర్చబడి కూడా మరలా నువ్వు పాపము చేసి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నువ్వు మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయినా సరే ఈ రోజు ప్రభు మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు కనుక ఈ రోజు నువ్వు మళ్ళీ యేసు ప్రభు తట్టు నువ్వు తిరిగిన ఎడల నీ యొక్క దుష్ట తలంపుల్ని మానివేసి నీ యొక్క భక్తిహీన మార్గాన్ని నువ్వు విడిచిపెట్టి యేసయ్య వైపు తిరిగి ప్రభువా నన్ను క్షమించి నన్ను కనికరించమని తప్పిపోయిన కుమారులాగా నువ్వు తండ్రి వైపు తిరగగలిగితే దేవాది దేవుడు ఆ యొక్క కుమారత్వ వారసత్వాల్లో నిన్ను మళ్ళీ బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభు అందరిలాగా దేవుడు అని చెప్పి నువ్వు అనుకోవద్దు. యేసు ప్రభు పాపము లేనటువంటి పరిశుద్ధుడు నిష్కలంకమైనటువంటి దేవుడు అని చెప్పి ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నీవు గ్రహించాలి. ఆయన అందరిలాంటి వాడు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే పుణ్యాత్ముడు, యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే చీకటికి వెలుగు అవసరమై ఉంటుంది, ఒక ఖైదీకి విడుదల అవసరమై ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పాపికి రక్షకుడు కూడా అవసరమే, పాపమునకు రక్తము కార్చడము కూడా అవసరమే. ఇది ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఈ లోకంలో ఎవరు కూడా నేను పాపము చేయలేదు అనడానికి వీల్లేదు. కాబట్టి మనందరము కూడా పాపలమే. పాపలమైన మనకి రక్షకుడు ఖచ్చితంగా అవసరము. కాబట్టి ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 14 సంవత్సరాల క్రితము పాపంలో ఉన్నటువంటి నన్ను, నా కుటుంబాన్ని, విగ్రహార్థన బంధకంలో నశించిపోతున్నటువంటి నన్ను, నా కుటుంబాన్ని విపరీతమైన అభిషేకాలని, వ్రతాలని చెప్పి, నదుల్లో స్నానమని, తీర్థయాత్రలని చెప్పి, మోక్షము కొరకు ఆశపడుతూ అనేకమైనటువంటి విధాలుగా డబ్బుని ఖర్చు చేస్తూ తిరుగుతూ ఒక విశ్రాంతి లేనటువంటి, ఒక సమాధానము లేనటువంటి జీవితాలుగా మేము జీవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమయములలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచయము మా జీవితాలకి దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు యేసు ప్రభుని మేము అంగీకరించకపోతే ఈ రోజు ఈ విధంగా మేము సజీవ లెక్కలో ఈ మాత్రము కూడా ఉండేవాళ్ళము కాదు. యేసు ప్రభు అనేటువంటి ఆ యొక్క రక్షకుడు పాపలమైనటువంటి మాకు అవసరమై ఉంటున్నది. మేము చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తము జరగాలి అంటే ఏవి కూడా సరిపోయినవి కాదు. ఏ బలులు కూడా ఈ పాపాలు తీసివేయదు. అందుకనే మాకు విశ్రాంతి లేదు, సమాధానము లేదు. అటువంటి చీకటి జీవితాలలో దేవుడు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం మా దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, యేసు ప్రభుని ఎప్పుడైతే సొంత రక్షకుడుగా నా జీవితంలోకి నేను ఆయనని అంగీకరించున్నాను, నా జీవితంలో చీకటి తొలగిపోయింది, నా జీవితంలో వెలుగు ప్రకాశించింది. ఆ తర్వాత ఈ యొక్క ఆదాము సంతానం, అందరము కూడా ఆదాము సంతానమే గనక అందరి మీద కూడా మరణము ఏలుబడి చేస్తుంది. ఏ మరణము ఇది అంటే రెండవ మరణం, అనగా నరకము అనేటువంటి అగ్ని గుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నువ్వు నమ్మకపోతే, నాకు వద్దు అని నువ్వు అనుకున్నట్లయితే ఒక రోజు నరకంలో భయంకరమైన శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఆ శిక్షను తప్పించడానికే యేసయ్య నీ కొరకు నా కొరకు ఇంత భయంకరమైనటువంటి శిక్షని, బలియాగాన్ని ఆయన జరిగించాడు అని చెప్పి మనము గ్రహించాలి. ఎప్పుడైతే ఈ యొక్క యేసయ్యని నా జీవితంలో నేను అంగీకరించున్నాను, నా దేవుడిగా ఆయన ఒప్పుకున్నాను, నా తండ్రిగా నా జీవితాన్ని ఎప్పుడైతే నేను యేసయ్యకి అప్పగించి ఉన్నానో అప్పుడు నా జీవితంలో ఈ యొక్క రెండవ మరణం నుండి ప్రభు నన్ను విడిపించున్నాడు. వాక్యం అంటుంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అన్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క శిక్షా విధిలో ఉన్నటువంటి నా యొక్క జీవితాన్ని యేసు ప్రభు చేసిన బలియాగము ద్వారా, పాప ప్రాయశ్చిత్తము ద్వారా నా యొక్క జీవితంలో విమోచనము జరిగింది. నా యొక్క జీవితం మరణం నుండి విడిపించబడి నేను జీవములోనికి, నిత్య జీవములోనికి నా జీవితము దాటించబడింది అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, అప్పుడు మా యొక్క జీవితంలో ఈ పాప భారం యేసు ప్రభు మోసినాడు. మా జీవితంలో ఆయన విశ్రాంతినిచ్చినాడు. ఆయన సమాధానాన్ని మా జీవితంలో ఆయన అనుగ్రహించినాడు. ఈ రోజు దేవుని మహాకృపను బట్టి మా యొక్క జీవితము ద్వారా, కుటుంబము ద్వారా, ఇక్కడ జరుగుతున్న పరిచర్య ద్వారా అనేకులు కూడా విగ్రహార్థికులు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించటానికి ప్రభు కృపని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వాక్యం వింటున్న నువ్వు, నాకు యేసే అవసరం లేదని నువ్వు ఆయన ప్రేమని నువ్వు కాలదన్నుకోవద్దు, కానీ ఆయన పాదాల దగ్గరికి నువ్వు తగ్గింపుతో రాగలిగితే ఈ రోజు నీకు రక్షణ ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుందన్నాడు యేసయ్య. ఆ తర్వాత నీవు యేసుక్రీస్తు నామం పేరట నువ్వు నీళ్ళలో బాప్టిజము తీసుకున్నప్పుడు నువ్వు పాత జీవితము పాతి పెట్టబడి కొత్త జీవితము నువ్వు జీవించడానికి వీలవుతుంది. గనక ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు జరిగినటువంటి గొప్ప కార్యము, ఆదాము సంతానము, ఆదాము చేసినటువంటి ఈ యొక్క అతిక్రమం అంతా కూడా కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభులో సమాప్తం అయిపోయింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు
యేసుక్రీస్తు వైపు తిరుగుతారో వారికి రక్షణ క్షమాపణ కలుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి రారో వాళ్ళు ఇంకా ఆదాము సంతాన స్వభావమే కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రెండవ మరణానికి పాత్రులే. కాబట్టి నువ్వు తల్లి గర్భంలో జన్మించిన నీవు ఖచ్చితంగా క్రీస్తులో జన్మించాలి ఈ ఒక్క జీవిత కాలంలోనే. లేదు అంటే మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క మరణము ద్వారా నీవు రెండవ మరణంలోకి వెళ్లాల్సి వస్తుంది. కనుక ఈ రోజు ప్రభువైన దేవుడు మన యొక్క జీవితమును రక్షించటానికి ఇంత గొప్ప బలియాగము చేసినప్పుడు ఏదో బలులు అర్పించి నువ్వు సంతృప్తి చెందొద్దు. కానీ ఏ బలులు కూడా నీ యొక్క పాపాన్ని తీసివేయలేవు అని నువ్వు గ్రహించి యేసు ప్రభువు చేసిన బలియాగం దగ్గరికి నువ్వు రా. ఆ శిలువ దగ్గరికి నువ్వు వచ్చి ప్రభా నేను పాపిని అని నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడగలిగితే నీ యొక్క పాపములన్నీ కూడా యేసు ప్రభు ఆయన రక్తము చేత కడిగి వేస్తాడు, నీకు ఒక కొత్త జీవితము ఇస్తాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల నా ప్రియ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శుభ శుక్రవారం నైనా గుడ్ ఫ్రైడేగా నైనా ప్రభా అయా నా తండ్రి నీకు స్తోత్రములు రాజు ఏర్పాటు చేసినైనా అయా నా తండ్రి దినం అనేకులు కూడా అయా శిలువ మరణం గురించి ధ్యానిస్తున్నటువంటి దినమునైనా పరిశుద్ధాత్మ దేవ అయా విని నిర్లక్ష్యము చూపేవారిగా కాక నా ప్రభా దేవా ఈ యొక్క ధరని నువ్వు నైనా మా పక్షంగా నువ్వు చెల్లించిన దేవుడు అని అయా గ్రహించి నా ప్రభా దేవ ప్రతి ఒక్కరు వారి జీవితాల్ని నీకు అప్పగించుకొని నాయన నీకు స్తోత్రం. మా పాప ప్రాయశ్చిత్తము కొరకు కార్చబడిన ఈ యొక్క రక్తమునైనా ప్రభా నీకు స్తోత్రములనైనా ఒక్కొక్క జీవితంలోనైనా ప్రోక్షించబడినట్లుగా వారు నా ప్రభా యథార్థంగానైనా అయా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన దేవా రక్షణలోకి రావడానికి గ్రహింపుని దయచేయమని వేడుకుంటున్నాను. వ్యతిరేకతలు మీరు పడగొట్టండి అయ్యా. క్రీస్తు అంటే వాళ్ళను వ్యతిరేకమైన భావాల్ని తొలగించి వేసిన ఆయన వారి జీవితాలు నీకు అప్పగించుకోవడానికి దీవించబడటానికి విశ్రాంతితో సమాధానముతో నింపబడటానికి నా ప్రభా నిత్య జీవమునకు పాత్రులుగా చేసిన నీ రక్తము దగ్గరికి రావటానికి పరిశుద్ధుడైన తండ్రి ఒక్కొక్క జీవితానికి నైనా అటువంటి విధేయత కలిగిన హృదయాన్ని మీరు దయచేసి మహిమను పొందుకోండి. మీరు త్వరగా రాబోతుండగా ప్రతి జీవితాన్ని ప్రభు మీ కొరకు సిద్ధపరిచి నీలో కట్టి నాటి ఫలింప చేయమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.